హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా హనుమాన్ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ఇలాంటి వేళ హనుమాన్ టీం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా సీఎం కార్యాలయంలోనే యోగితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య చర్చకు వచ్చిన విషయాలు చూద్దాం. ముఖ్యంగా ఈ భేటీలో హనుమాన్ సినిమా చిన్నారులు, యువతపై ఎంత ప్రభావం చూపించిందో సీఎం యోగికి ప్రశాంత్ వర్మ వివరించారు. అలానే మన భారత ఇతిహాసాల్లోని అంశాలను సూపర్ హీరో స్టోరీలో ఏ విధంగా చూపించామనేది ఆయనకు వివరించారు. భేటీ పూర్తయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారనేది ప్రశాంత్ వర్మ మీడియాకు చెప్పారు. యోగిజీని కలవడం నిజంగా ఒక గౌరవంగా భావిస్తున్నాను. హనుమాన్ సినిమాను ఆయన ఎంతగానో ప్రశంసించారు. అలానే ఇలాంటి ఒక హాఫ్ బీట్ స్టోరీని సూపర్ హీరో కథనంగా తీర్చిదిద్దిన విధానాన్ని ఆయన మెచ్చుకున్నారు. సినిమాలు మన సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా కాపాడతాయో యోగి వివరించారు. అలానే సినిమాల ద్వారా మన చరిత్రను చూపించడం అవసరమని, ఇలాంటి చిత్రాలు మరిన్ని తీయాలంటూ మమ్మల్ని ప్రోత్సహించారు అంటూ ప్రశాంత్ వర్మ చెప్పారు. ఇక హీరో తేజ సజ్జా కూడా యోగిజీని కలవడం ఒక పెద్ద గౌరవంగా అనిపిస్తుంది. హనుమాన్ గురించి, మన సంస్కృతిపై దాని ప్రభావం గురించి ఆయన మాట్లాడారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటించడం చాలా ఆనందంగా ఉంది అంటూ తేజ చెప్పుకొచ్చాడు. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 200 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. తెలుగుతో పాటు హిందీలో కూడా హనుమాన్ ప్రభంజనం సృష్టించింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కూడా దీనికి తోడవడంతో హనుమాన్ సినిమా మరో లెవెల్కి వెళ్ళిపోయింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించారు. ముఖ్యంగా బీజేపీ, హిందుత్వ నేతలు ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని, మన దేశ ఇతిహాసాలను చిన్నారులకు తెలియజేయాలని అభిప్రాయపడుతున్నారు. ఇక హనుమాన్ సినిమాకి కొనసాగింపుగా ప్రశాంత్ వర్మ తీయబోతున్న జై హనుమాన్ చిత్రం 2025లో రిలీజ్ కాబోతుంది.